వారాహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆత్మకథ. ఇప్పుడు తన శ్రీనివాస్ ఒక 10 రూపాయలతో చెప్పులు లేకుండా వచ్చి ఇవాళ నేను కుటుంబాన్ని పోషించుకుని కుటుంబంలో కూడా అందరినీ తీర్చిదిద్ది ఇవాళ వాళ్ళని కూడా సినిమా టెక్నీషియన్స్గా చేశానని చెప్పారు. సరే, అతను చెప్పంది ఒకటి నేను చెప్తా. వాళ్ళిద్దరు పిల్లలు కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో జాబ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్కి బడ్జెట్ పెరగకూడదని వాళ్ళకి లాస్ ఆఫ్ పే అయినా పర్లేదని చెప్పేసి వాళ్ళిద్దరితో కూడా ఈ సినిమా ప్రొడక్షన్ పని చేయించాడు. అంటే ప్రొడ్యూసర్ గురించి తను ఎంత ఆలోచిస్తాడో, వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఆలోచిస్తుంది, వాళ్ళ పర్సనల్ నష్టపోయినా పర్లేదు, ఒక ప్రొడ్యూసర్ బాగుండాలి అని తను ఎంత తపన పడతాడో, వాళ్ళ ఫ్యామిలీ ఎంత తపన పడుతుందో దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు. సో నేను అక్కడికి చెప్పా, ఏంది జీతం లాస్ అయ్యి ఎందుకు మీరు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తారు, మీకు ప్రొడ్యూసర్ని అడిగితే ఆయన ఇంకెవరినన్నా పెట్టి చేస్తారు కదా అంటే, లేదు బడ్జెట్ పెరగకూడదు, ప్రొడ్యూసర్కి సేవ్ చేయాలి, అందుకనే నేను చేస్తున్నా అని చెప్పాడు. సో అట్లాగే మా ఓనరే ప్రొడ్యూసరు, వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టరు అని చెప్పాడు. చెప్పించిన చిన్నపిల్లాడైనా పెట్ట కొంచెమైనా కూత చాలా ఘనమన్నా, చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, ఫ్యూచర్లో అతను ఎక్కడికో వెళ్ళిపోతాడు అని చెప్పి మరీ చేశాడు. చేసి తను 14 సినిమాలు చేస్తే ఏ ఒక్క ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కూడా శ్రీనివాస్ మీద కంప్లైంట్ లేదు. ప్రతి ఒక్కళ్ళు తను రూపాయి చెప్తే 75 పైసల్లోనే ఫినిష్ చేశాడనే పేరే అన్నాం, కానీ రూపాయి 10 పైసలు చేశాడని చెప్పి ఎవరిదే అనలేదు. అంత పర్ఫెక్ట్ తను. సరే, ఇవాళ ఇంతమంది అటెండ్ అయ్యారు. ఇక రసమయ్యి బాలకృష్ణ గారు, ఆయన కళాకారుడుగా ఉన్నప్పటి నుంచి తెలంగాణ రాకముందు నుంచి నాకు పరిచయం. ఆయన తెలంగాణ రాకముందు ఒక కళాకారుడిగా ఎలా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యి సాంస్కృతిక సారథయ్యి మళ్ళా ఎమ్మెల్యే అయ్యి మళ్ళా ఇలా జర్నీ చేస్తూ ఉంటే నాకు మొదట కనిపించిన ఆ రసమయ్యి బాలకృష్ణ ఆయనే ఎప్పుడూ కనబడుతున్నాడు, కానీ మధ్యలో ఎమ్మెల్యే అయ్యా సాంస్కృతిక సారథయ్యా అని చెప్పి కొంచెం ఆకాశం ఎప్పుడు చూసేవాడు కదా, ఆయన నేల మీద చూస్తూ నేల మీదే ఉండే మనిషి. అలాంటి రసమయ్యి బాలకృష్ణ గురించి ఇప్పుడు 35,000 అంటే 150 రూపాయలకి సింగర్స్ వచ్చి చదువుతున్న వాళ్ళకి 35,000 ఆయన ఇప్పించాడని చెప్తా అంటే డెఫినెట్గా రసమయ్యి బాలకృష్ణ గారు ఆయన నేల మీద ఉంటూ నేల మీద ఉన్న ప్రతి ఒక్కడి గురించి ఆలోచించాడన్నది మనం చూసుకోవచ్చు. ఇంకా హీరో సురేష్ తను ఎంత కోఆపరేటివ్, బిగినింగ్ డే నుంచి దీనికి గెస్టులు రావటం కానించి ప్రతి ఒక్కరు, కానీ అదేది ఆయన పేరులో జమినీ సురేష్ ఉంది, కానీ జమినీ కిరణ్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ టెన్షన్ పడ్డాడు. అదేదో జమినీ ఆ మనోహర్ ప్రసాదో లేకపోతే ఆ కళానిధి మారన్నో లేకపోతే వాళ్ళ దయానిధి మారన్నో వాళ్ళు వచ్చిన దానికంటే కూడా ఎక్కువగా కష్టపడ్డాడు ఆయన జమినీ కిరణ్ గారిని. సో అట్టా ఆయన తపన. ఇంకా మా కొల్లి రామకృష్ణ గారు అంటే మేమందరికీ చాలా కాలం క్రితం, అంటే ఒక విజయాలో ఆయన సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవారు. అప్పట్లో 1-2 గంటలకు థియేటర్ కూడా దొరకనంత బిజీలో ఉన్నప్పుడు ప్రతి ప్రొడ్యూసర్కి ఎట్టగొట్ట అడ్జస్ట్ చేసి అందరికీ కోఆపరేట్ చేసి ఇవాళ ఆయన సౌండ్ ఇంజనీర్గా పనిచేసే రోజుల్లో ఇవాళ స్టూడియోలో అని వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఆ రోజుల్లో పుట్టల, చరిత్ర తెలియదు. ఆ కొల్లి రామకృష్ణ గారు అంత చరిత్ర కలిగినాడు ఆయన. ఇక్కడ వచ్చిన పేరున వచ్చిన ప్రతి ఒక్కళ్ళలో కూడా పూర్తిగా ఏదో పెదాలతో మాట్లాడేమని కాకుండా నిజంగా మనసుతో డెఫినెట్గా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి, ఈ ఆత్మకథ బ్రహ్మాండంగా ఆడి అందరికీ చాలా మంచి జరగాలని చెప్పి కోరుకుని అందరూ వచ్చారు. సో డెఫినెట్గా వీళ్ళ ఆశీస్సులతో డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మా శ్రీనివాస్ సినిమా ఒకటి ఫినిష్ అయ్యి ప్రీ రిలీజ్ ఈవెంటో లేకపోతే ఇంకోటి పెట్టే లోపల ఇంకో సినిమా ఓపెన్ చేసేస్తాడు. అంటే అతని మీద అంత నమ్మకం ప్రొడ్యూసర్స్కి. డెఫినెట్గా అన్ని సినిమాలు అతను బ్రహ్మాండంగా ఆడి ఈ సినిమాకు కూడా చాలా మంచి లాభాలు వచ్చి ఇంకెన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళందరూ ఆశీస్సులు మీ ఆశీస్సులు మూట కట్టుకుని అది కలెక్షన్ల రూపంలో కనకవర్షం కురవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.